ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా నిరాశపరిచింది. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన ఈ మినీ ఆక్షన్లో 25.5 కోట్ల భారీ పర్సుతో బరులకి దిగిన ఆరెంజ్ ఆర్మీ దూకుడుగా వ్యవహరించలేకపోయింది. ప్రధాన ఆటగాళ్లందరినీ రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వారికి సరితూగే బ్యాకప్ ప్లేయర్స్ ను కొనుగోలు చేయలేకపోయింది. అంతేకాకుండా గత సీజన్లో జట్టు వైఫల్యానికి కారణమైన బలహీనతలను అధిగమించలేకపోయింది. ముఖ్యంగా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి సరైన రీప్లేస్మెంట్ ను కొనుగోలు చేయలేకపోయింది. 25.5 కోట్ల డబ్బులు పెట్టుకుని కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్ ను తీసుకోలేదు. పేరున్న ఆటగాళ్ల కోసం సన్ రైజర్స్ కనీసం బిడ్ కూడా వేయలేదు. అందరూ ఊహించినట్టుగానే రవి బిష్ణోయ్ కోసం తీవ్రంగా ప్రయత్నించి చివర్లో చేతులెత్తేసింది. రవి బిష్ణోయ్ కోసం 7 కోట్ల వరకు బిడ్ వేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ 7.20 కోట్లకు బిడ్ వేయడంతో వెనక్కు తగ్గింది. అనామక ఆటగాళ్ల కోసం కూడా ఆరెంజ్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నించింది. స్పిన్ ఆల్రౌండర్ అయిన ప్రశాంత్ వీర్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన కార్తిక్ శర్మ, పేస్ ఆల్రౌండర్ అకీబ్ దార్ల కోసం తీవ్రంగా ప్రయత్నించి వెనకడుగు వేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మొదట్లో అన్సోల్డ్ గా నిలిచిన లియామ్ లివింగ్ స్టోన్ ను 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత జాక్ ఎడ్వర్డ్స్ కోసం 3 కోట్లు ఖర్చు చేసింది. మరో ఆప్షన్ లేకనే ఈ ఇద్దరిని కొనుగోలు చేసినట్టు కనిపించింది. ఈ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యవహరించిన తీరు అభిమానులతో పాటు కామెంటేటర్లను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. వేలంలో సరైన ఆటగాళ్లు కొనుగోలు చేయకపోయినా కోర్ టీం బలంగానే ఉంది. కానీ స్పెషలిస్ట్ ఇండియన్ పేసర్, స్పిన్నర్ లోటు ఆరెంజ్ ఆర్మీకి ఉంది. అనామక ఆటగాళ్లు ఈ 2 స్థానాలను భర్తీ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరుగుండదు.